రాజకీయ నాయకులు గ్రంథి యానాదిశెట్టి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున అభిమానులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారస్తులు హాజరయ్యారు. ఆయన పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట్రామారావు, టీడీపీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు భరత్ కుమార్, రాష్ట్ర నాయకులు కందుకూరి సత్యనారాయణ, టీడీపీ కావలి ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు నివాళులర్పించారు. గ్రంథి యానాదిశెట్టి అంతిమయాత్రలో బొల్లినేని వెంకట్రామారావు, కావ్య కృష్ణారెడ్డిలు ఆయనపై వారికున్న ప్రేమను చాటుకున్నారు. కళుగొలమ్మపేటలోని గ్రంథి యానాదిశెట్టి స్వగృహం నందు బృందావన్ కాలనీ వరకు తిరిగి హిందూ శ్మశాన వాటి వరకు ఆయన అంతిమయాత్ర జరిగింది. గ్రంథి యానాదిశెట్టి గారి అకాల మరణం కావలి పట్టణానికి శోక సముద్రంలో వచ్చింది. అభివృద్ధి అంటే యానాదిశెట్టి. ఈరోజు కావలి పట్టణంలో ప్రతి రోడ్డు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఉన్నాయి అంటే అది గ్రంథి యానాదిశెట్టి గారి కృషి. ఆయన కర్పూరంలాగా కరిగిపోయి ఈ కావలి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి గ్రంథి యానాదిశెట్టి. ఆయన చేసిన సేవలు, ఆయన పేదవారిని హక్కులు చేర్చుకున్న విధానం, ఆయన పేదల కోసం పడిన తపన ఈ రోజున వారి అంతిమ యాత్రలో ప్రజలు చూసేటువంటి సంతోషాన్ని చూస్తేనే ఆయన ఈ కావలికి చేసిన సేవ, ఆయన ప్రజల హృదయాల్లో ఏ విధంగా ఉండేది ఈరోజు అర్థమవుతుంది. అటువంటి మహానుభావుని ఈరోజు కోల్పోవడం గెలిపించే దాంట్లో కీలకమైన పాత్ర పోషించే తరుణంలో ఈరోజు శివుడు సోమవారం పూట ఆయన్ను ఉత్కుంటానికి తీసుకుపోయినటువంటి సందర్భం. ఇది మా అందరికీ కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, కావలి పట్ల ప్రజలందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఈరోజు అందరూ కూడా శోక సముద్రంలో ఉన్నప్పటికీ కూడా వారి అంతిమ యాత్రలో పాల్గొని ఆయన్ని సాగనంపడం జరుగుతుంది. అటువంటి మహానీయుడు కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు కానీ, కావలి పట్టణానికి కూడా చాలా కృతజ్ఞతమైన పరిస్థితి అని కూడా తెలియజేస్తూ, ఆయన ఆశయ సాధనలో ఆ కుటుంబ సభ్యులకు తోడుగా ఆయన ఏ ఆశయాల కోసం ఈ ప్రాంతంలో కొనియాడాడో ఆయన ఆశయాలు సాధించే దాంట్లో నేను కూడా పాల్గొంటున్నానని కూడా తెలియజేస్తూ మరొక్కసారి అమరహే